భరద్వాజ గారు 'అనసూయమ్మ గారు అల్లుడు' అనే సినిమా జూలైలో రిలీజ్ అయిందంటే దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు. అవును. 40 ఇయర్స్. బాలకృష్ణ గారి కెరియర్ ప్రారంభంలో వచ్చినటువంటి హిట్ సినిమాల్లో అదొకటి. అవునా? అలాగే రామకృష్ణ బ్యానర్‌లో వచ్చింది. అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. ఆ బ్యానర్‌లో హిట్ సినిమా ఇదే. ఫస్ట్‌దా? ఓకే. మొదటి హిట్ సినిమా. హుహు. కాబట్టి ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. కోదండరామిరెడ్డి గారి డైరెక్షను. హ్మ్. ఆ టైంలో ఆయన కంటిన్యూస్‌గా చిరంజీవి గారికి, బాలకృష్ణకి హిట్స్ ఇస్తున్నాడు కానీ పర్టిక్యులర్‌గా ఈ సినిమా టైంలో హ్మ్. అటువైపు కొంచెం డల్ అయింది. అవునా? డల్ అయింది. ఇటు వరుసగా 2 సక్సెస్‌ఫుల్ సినిమాలు ఇచ్చాడాయన. కోదండరామిరెడ్డి గారు. దాంతో అభిమానుల్లో ఏమిటి మన కోదండరామిరెడ్డి అటువైపు వెళ్ళి హిట్లు ఇస్తున్నాడు అని చిరంజీవి అభిమానులు కొంచెం ఆ! బాధపడినటువంటి సందర్భం. మళ్ళీ ఇటు హిట్స్ ఇచ్చాడాయన. అవును. కాబట్టి అంటే వాళ్ళిద్దరితోనూ అద్భుతమైన బాండింగ్ ఉండేది కోదండరామిరెడ్డి గారికి. హ్మ్. అందుకని నిజానికి వీళ్ళిద్దరిని కలిపి ఓ సినిమా సొంత బ్యానర్‌లో చేయాలనుకున్నాడాయన. హ్మ్. అది ఇప్పటికీ కలగానే ఉండిపోయింది. అలా 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా ఒక రకంగా టీజింగ్ సినిమా అది. హ్మ్. టీజింగ్ సినిమా శారద గారిని అత్తగారి పాత్రలోకి తీసుకోవటం. అంతకుముందు అదే బ్యానర్‌లో ఆవిడ కెరియర్‌లో హ్మ్. స్పెషల్ క్యారెక్టర్‌లన్నీ రామకృష్ణ బ్యానర్‌లోనే వచ్చినాయి. ఆవిడ ఒక తరహా పాత్రలు చేస్తుండగా ఆవిడని ఇంకొక తరహా పాత్రల్లోకి తీసుకొచ్చి విషాద పాత్రల నుంచి రౌద్ర రసానికి షిఫ్ట్ చేసిన సినిమా 'చండశాసనుడు'. హ్మ్. అది కూడా ఆ బ్యానర్‌లో వచ్చిన సినిమానే. హుహు. అలాగే ఆవిడతో సరదా క్యారెక్టర్లు చేయించిన పరిస్థితి ఆ బ్యానర్‌లోనే ఆ సినిమాయే ఇది. 'అనసూయమ్మ గారి అల్లుడు.' హుహు. ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా సరదాగా నడుస్తాయి. అత్త, అల్లుడి మధ్య? అత్త, అల్లుడి మధ్య. హ్మ్. అది అందులో పాట కూడా ఉంది. ఒక టీజింగ్ సాంగ్ ఉంది ఆవిడ. హ్మ్. కొత్తగా అనిపించింది జనాలకి. కొంచెం పల్లెటూరు వాతావరణము ఇవన్నీ కలిసి సినిమాని ఒక సెలబ్రేటివ్ మూడ్‌లోకి తీసుకెళ్ళినాయి. హ్మ్. కోదండరామిరెడ్డి గారు అలాంటి స్క్రిప్టులు నడపటంలో సిద్ధహస్తుడు. ఆ కమర్షియల్ ఎలిమెంట్సు, మ్యూజిక్కు ఇవన్నీ యాడ్ అయినాయి. బాలకృష్ణ చాలా యాక్టివ్‌గా ఉంటాడు సినిమాలో. హ్మ్. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయినాయి. రెండోది డాన్స్ సైడ్ అంటే ఆ టైంలో ఇద్దరు పోటీ పడేవాళ్ళు ఒక రకంగా. హ్మ్. ఇటు చిరంజీవి, అటు బాలకృష్ణ ఇద్దరు పోటీ పడి నడిచేది. హ్మ్. హీరోయిన్‌లు కూడా విజయశాంతి గారు వీళ్ళు కూడా పోటీ పడి చేసేవాళ్ళు. అందుకని ఆ ఔట్‌కమ్ చాలా అద్భుతంగా ఉండేది. రెండోది ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది బాలకృష్ణతో మెప్పించిన సినిమా ఇది. హ్మ్. ఆ తర్వాత ఆ ధోరణిని కోడి రామకృష్ణ గారు తీసుకొని అక్కడ అడాప్ట్ చేశాడు. 'ముద్దుల కృష్ణయ్య' ఇలాంటి సినిమాల్లో. అందుకని ఆయన కెరియర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ సినిమానే 'అనసూయమ్మ గారి అల్లుడు' అనేది. హ్మ్. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు చాలా ఉన్నాయి గానీ, ఇది ఒక మార్గం చూపించినటువంటి సినిమా. చాలామంది అప్పుడు బాలకృష్ణ గారితో చేస్తున్న వాళ్ళకి హ్మ్. భిన్నమైనటువంటి జానర్స్‌లో సినిమాలు చేయాలి అని ఒక ఎంథూసియాజంతో ఉండేవాడు. కథల సెలక్షను ఇలాంటివి ఆయన చూసేవాడు అప్పుడప్పుడు రామారావు గారు. హ్మ్. కానీ ఈ సినిమాకి సంబంధించి వీళ్ళే చేసేసుకున్నారు. సొంతగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిన సినిమా ఇది. మనమే చేసుకుందాం ఈ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గానే పెడదాము. పూ పూర్తి స్థాయి మాస్ సినిమా అది. హ్మ్. లాజిక్కులు, గొడవలు లేకుండా ఒక అత్త, అల్లుడి మధ్య అత్త అనేది మనకి 2 క్యారెక్టర్లు ఎమోషనల్ క్యారెక్టర్లు 2 ఉంటాయి. యముడు క్యారెక్టర్ ఒకటి సక్సెస్‌ఫుల్ ఫార్ములా అది. హ్మ్. అత్త పాత్ర ఒకటి సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఓకే. అత్త ఫార్ములాతో వచ్చిన ఏ సినిమా కూడా నిర్మాతలని నిరుత్సాహపరచలేదు. అవును. ఆ తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన 'మురారి' గారి సినిమా ఒకటుంది. కోదండరామిరెడ్డి గారే డైరెక్టర్. 'నారి నారి నడుమ మురారి.' హ్మ్. అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా. హ్మ్. అక్కడ శారద గారే. హుహుహు. ఆవిడతో వరుసగా 2, 3 సినిమాలు టీజింగ్ సినిమాలు నడిచినాయి బాలకృష్ణతో. హ్మ్. అదే టైంలో విశ్వనాథ్ గారితో సినిమా చేశాడు ఈయన 'జనని జన్మభూమి' అని. హ్మ్. అది టోటల్‌గా అదొక డిఫరెంట్ లైన్. అక్కడ ఉదాత్తమైన తల్లి పాత్రలో కనిపిస్తుంది ఆవిడ. బాలకృష్ణ గారి తల్లి క్యారెక్టర్‌లో శారద గారు. ఆవిడకి జోలపాట పాడతాడు ఈయన ఆ హ్మ్. సినిమాలో. హ్మ్. అదొక పద్ధతిలో నడిచిన సినిమా. ఇలా డిఫరెంట్ జానర్‌లు ఒకే టైంలో 3, 4 జానర్స్‌లో సినిమాలు చేయటం అనేది కూడా నడిచిన టైం అది.
బాలకృష్ణ కెరియర్ పీక్స్లో నడిచింది ఆ టైంలో. వరుస హిట్లు చేసిన ప్రతి సినిమా 100 రోజుల సినిమానే. ఓ ఆ పరంపరలో వచ్చినటువంటి అనసూయమ్మ గారి అల్లుడు సినిమా 40 ఏళ్ళ ఇప్పుడు. 40 ఏళ్ళు జూలైకి 40 ఏళ్ళు, జూలై 2 అనుకుంటా. జూలైకి 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అంటే ఈయన కెరియర్ మొదలైంది ఆయన మొదట కెమెరా ముందుకు వచ్చినప్పటి నుంచి లెక్కేస్తున్నారు ఇప్పుడు 74 అని చెప్పి. 74లో ఆయన కెమెరా ముందుకు వచ్చాడు, కానీ నిజానికి ఆయన హీరోగా ఎమర్జ్ అయింది వాసు గారి సినిమా సాహసమయ జీవితం. ఆ టైంలో డిస్కో కింగ్ టిఎల్వి ప్రసాద్ గారిది. అక్కడి నుంచి సోలోగా బాలకృష్ణ గారి సినిమాలు మొదలై మంగమ్మ గారి మనవడితో హిట్ పరంపర మొదలైంది. అది ఆగలేదు. ఆ పరంపరలో కోడి గారితో కోదండరామిరెడ్డి గారు పోటీ. ఈయనేమో రాఘవేంద్రరావు క్యాంప్ నుంచి వచ్చిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు. కోడి రామకృష్ణ గారు దాసరి క్యాంప్ నుంచి వచ్చిన డైరెక్టర్. దాసరి గారితోనూ రాఘవేంద్రరావు గారితోనూ పెద్ద హిట్లు పడలేదు, కానీ బాలకృష్ణ గారికి దాసరి గారి శిష్యుడు కోడి రామకృష్ణతో చాలా బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు. అవును. అలాగే రాఘవేంద్రరావు గారి క్యాంప్ నుంచి వచ్చిన కోదండరామిరెడ్డి గారితో బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చారు. అవును. గురువులతో ఆయనకి సెట్ అవ్వలేదు, శిష్యులతో మాత్రం అద్భుతంగా కుదిరింది. అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు ఇచ్చాడు ఆయన. ఓకే. ఇది ఒక విచిత్రం. అంటే ఆ రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళు, ఇదేమిటి ఆయన అసలు బాలకృష్ణతో సినిమా చేయట్లేదు అని. నిజానికి శివరంజని సినిమా కోసం అడిగాడు ఆయన. అవునా? ఓకే. శివరంజని కోసం బాలకృష్ణని ఇవ్వమని రామారావు గారిని దాసరి గారు అడిగారు. లేదు చదువుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయను నేను, మీరు వేరే హీరోని చూసుకోండి అని చెప్పి అప్పుడు హరిప్రసాద్ని తీసుకొచ్చి పెట్టారు. ఓకే. యాక్చువల్గా దాసరి గారి కాంబినేషన్లో శివరంజని చేయాల్సింది, అక్కడ మిస్ అయింది. తర్వాత ఎప్పుడో చేశాడు ఆయన చివరిలో. అందుకని ఆ టైం మొత్తం గుర్తొస్తుంది ఒక్కసారి. అనసూయమ్మ గారి అల్లుడు అనగానే ఆ వాతావరణం, ఆ సెలబ్రేషను, అదే ఆ హడావిడి, ఫ్యాన్స్, అలా మొదలైనటువంటి ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. 40 ఏళ్ల తర్వాత కూడా బాలకృష్ణ గారి సినిమా అంటే సెలబ్రేషనే. ఈ లెగసీని ఇలా ఇంత దీర్ఘకాలం నడిపించడం అనేది చిన్న విషయం కాదు. అది బాలకృష్ణ గారి ప్రత్యేకత. ఆయనతో ఆ టైంలో నడిచినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు. ఇప్పుడు చాలా మంది మారారు కదా, ఇప్పుడు కొత్త జనరేషన్తో నడుస్తున్నాడు ఆయన. న్యూ జనరేషన్తో కూడా హిట్లు కొడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా బాలకృష్ణ గారితో ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. అలా 3 తరాలతో నడిచినటువంటి నట చరిత్ర.